తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. అది నా ఇష్టం ఉండదు. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి దొంగలలాగా వచ్చి. చిచి సంస్కారహీనులు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. వెనక్కి తిరిగాడేంటి అతను? బాబీ సడన్ గా ముసలుడైపోయేంటి? ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. వంశం చూసినా కూడా జీర్ణించుకోలేక ఎప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు బయటపడింది. జీర్ణించుకోలేక ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి. వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారంట, అందగాడని అరెస్ట్ చేశారంట. మరి ఆడ వాడు మాత్రం అందగాడు ఈ దేశంలో ఆడుంటారు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. కానీ కూడా బాగా అందంగా ఉన్నాడు, బాగుంటాడు వాడు. వాడిని చూస్తేనే ఆడవాళ్ళు పక్క పోతారు వాడు ముఖం చూసి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సారీ. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా, కరెంటకాలకి వెళ్ళినా ఎవడాడు? ఎవడో 11 నెంబర్ అన్న ఆడుతూ పోలికి నాకు ఆపుకోలేకపోతున్నాను రా, నవ్వును ఆపుకోలేకపోతున్నాను రా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. అదిగో అటు చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ వస్తున్నాడు. ఆ నవ్వు చూస్తే చాలండి ఆత్మహత్య చేసుకునేవాడు కూడా వెనకొచ్చేస్తాడు. ముఖ్యంగా కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది. చచ్చిపోయాను నిన్న. అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను. నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు. శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు, గొడవలు, అరుపులు, కేకలు అన్న సంస్కృతి గత 5 సంవత్సరాలుగా చూసాం. ఆశీర్వదించండి మావయ్య. అలాంటిది మనందరం విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం, అందరం కలిపి ఎన్డీఏ కూటమి. అలాంటి ఇదే వేదిక మీద అనుకుంటగా మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వరి గారు కానీ నేను కానీ అందరం, దేవుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే అతన్ని ఏదో మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది. ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం.
ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇది ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. థ్యాంక్స్, లవ్ యూ. రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి, దేశానికి ఒక బలమైన, ఒక సమర్థవంతమైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికని. ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వమే కాదు, ఆనందాన్ని పంచే నాయకత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో చూసాం. వారిద్దరు గౌరవ మన సుందరపు విజయ్ కుమార్, మన ఇంకో శాసనసభ్యులు ఇద్దరు చేసింది, రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకంటే నేను ఏంటంటే నా బతుకులా అయిపోయింది. అది గుండెల్లో నింపుకొని కారులో వెళ్ళే వరకు, ఇంట్లో పడుకుపోయే వరకు ఈరోజు అదే నవ్వుతూ ఉంటాను. ప్రతి ఒక్కరు చేసింది అంటే మనస్ఫూర్తిగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అలా చచ్చిపోయాడు కదా, అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి, ఎప్పుడు వెళ్ళావు? మరి వెళ్ళాలి కదరా. నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. ఆల్రెడీ లోపల చచ్చిపోయినా బ్రో, బతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు బ్రో. అంతే శవం చూస్తుండకి వెళ్తేనట, శవం ఉండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను. లేట్ అయిపోయింది. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు కాలం నాకు అర్థం కాలేదు సార్. దగ్గర పెట్టి, దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను, వాళ్ళతో పాటు తిరిగిసానన్న. తిరిగి లే 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 నా రాజా, లే 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 నా రాజా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా ఈ పాపను చూడలేను, లేవనంటావా నిద్ర లేవనంటావా. అలా సూత్రం అలా సూత్రం పెట్టి ఇంకా ఏ గౌరవాన్ని నేను చూడలేనురా. శవాన్ని లేమన్నావా? శవాన్ని లేమన్నావా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఆని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా. చెదకొట్టి సరే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.